ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ. వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం, ఈపూరు లంక గ్రామాలకు చెందిన 846 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఎమ్మెల్యే ఆనందబాబు అందజేశారు. ఈపూరు స్వర్ణ సచివాలయంలో 2 లంక గ్రామాలకు చెందిన 846 మంది అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను శాసనసభ్యులు ఆనందబాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచె వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. వెంకట సుధీర్ బాబు గారిని పట్టాదారు పాస్ పుస్తకం తీసుకోవడానికి డయాస్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతాం. ఈ గ్రామానికి సంబంధించి 2 నెలల క్రితం వరహాపురం గ్రామానికి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు పక్కన ఉన్నటువంటి కుట్టెడపాడు రెవెన్యూ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఇంటింటికి తెలుగుదేశం అనేక కార్యక్రమాలకి శంకుస్థాపన చేశాం. అదేవిధంగా 2 ఏళ్ల మన ప్రభుత్వం యొక్క నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం సంబంధించి ఇంటింటికి కరపత్రాల రూపంలో వారికి చేరవేసే ప్రయత్నం కూడా చేశాం. తదుపరి ఇప్పుడు మీరందరూ ఎంతో అభిమానంగా, ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో 2024 ఎన్నికల్లో 2 సంవత్సరాలు 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అధికారం అప్పచెప్పారు. అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి గొడ్డల పార్టీని కోకటవేళతో పెకిలించేశారు. 11 సీట్లు పరిమితం చేశారు. వారు నమ్ముకున్న గొడ్డలతో వాళ్ళ చెట్టునే పెకిలించేసినటువంటి పరిస్థితి ప్రజలు తలుచుకుంటే 151 సీట్లున్న జగన్ పార్టీ 11 సీట్లు పరిమితం అయిపోయింది. మీరు మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద ఎంతో ఆకాంక్షలతో మమ్మల్ని ఎన్నుకున్నారు. మీ ఆశలకు అనుగుణంగా మీరు చూపించినటువంటి విశ్వాసాన్ని అమ్ము కాకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ విధంగా చేస్తా ఉంది. ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. సూపర్ 6లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి విధంగా 33,500 కోట్ల రూపాయలు పెన్షన్ స్కీమ్ మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను. 33,500 వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఫోటో రైతుల ఖాతాల్లో సంవత్సరానికి 20,000 జమ చేసే కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే 14,000 కలిపి రైతాంగానికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. మీరెందుకున్న మీ ప్రభుత్వం. తల్లికి వందనం పేరు మీద ఇంటర్మీడియట్ లోపు చదువుకునే పిల్లలందరికీ 15,000 రూపాయలు, ఎంతమంది ఉంటే అంతమంది 67.5 లక్షల మందికి అందిస్తా ఉన్నాం. గొడ్డల పార్టీ ఉన్నప్పుడు 42 లక్షల మందికి ఇచ్చారు వాళ్ళు విద్యార్థులకి. ఇవాళ 67.5 లక్షలు ఇవాళ మన పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి. జగన్మోహన్ పార్టీ ఉన్నప్పుడు ఒకరికే, ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా ఒకరికే ఇచ్చారు. ఇవాళ 67.5 లక్షల మంది పిల్లలకి వారి తల్లుల ఖాతాలకి డబ్బులు జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న చంద్రబాబు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 పంపిణీ చేసే కార్యక్రమం దిగ్విజయంగా అమలు చేస్తా ఉన్నాం. ఒకప్పుడు డ్వాక్రా మహిళలకి ఉచితంగా దీపం పథకం కింద గ్యాస్ పొయ్యిలు అందించింది చంద్రబాబు నాయుడు గారు.
ఇవాళ ఉచితంగా సిలిండర్లు అందిస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి నేను చాలా సంతోషపడతాను. అదేవిధంగా మహిళలకి, సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్ సౌకర్యం కోట్ల మంది ఇవాళ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పథకం ప్రారంభమైన నుంచి కోట్లాది మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం బ్రహ్మాండంగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఇవాళ వారు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ పథకం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి అనేక కార్యక్రమాలు చెప్పని అభివృద్ధి పూర్తిగా గొడ్డల పార్టీ హయాంలో కుంటుపడిపోయిన అభివృద్ధి అంతా కూడా మళ్ళా పట్టాలు ఎక్కించి గాడిలో పెట్టి ఇలా బాగు చేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్లన్నీ నూతనంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం, గుంతలు పూడుస్తూ ఉన్నాం, గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇప్పుడే అనేక రకాలుగా ఎప్పటి నుంచో చిరకాల మంచిగా ఉన్నటువంటి ఈ గ్రామంలో చిన్నపల్లి నుంచి పెద్దపల్లికి కనెక్టివిటీ కొన్ని దశాబ్దాలుగా ఉందా ఇబ్బంది, కానీ ఈ సంవత్సరం ఏదో ఒక విధంగా డొంక రోడ్ నిర్మాణం పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. ఇవాళ రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ వినియోగించుకోండి. ప్రభుత్వానికి మీరు వెన్నంటి ఉండండి, సహకరించండి. ఖచ్చితంగా ఎప్పుడు మీతో కలిసి ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వే అయిన గ్రామాల్లో గతంలో ఈ గొడ్డల పార్టీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి మీ భూములన్నీ కూడా కబ్జా చేయడానికి ఒక ప్రణాళిక రూపకల్పన చేశాడు. మీ భూములు సర్వే చేసి సర్వేరాళ్ల మీద ఆయన ఫోటోలు ముద్రించుకున్నాడు. మీకు అందించేటటువంటి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని మీకు అందించాడు. ఎవడాసి ఎవడబాబు సొమ్ము మీ తాతలు తండ్రులు సంపాదించింది, మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఆయన కబ్జా చేయడానికి ఆయన ఫోటోలు వేసుకొని ఆయన బొమ్మలు. ఇవాళ ఏమయ్యాడు? ముఖ్యమంత్రి ఉందా? పదం ఉందా? 5 ఏళ్లకు ఎన్నుకునేది ప్రజలు. నువ్వు ముఖ్యమంత్రిగా నీ ఫోటోలు ఎట్లా వేస్తావు? శాశ్వతంగా నీ దగ్గర ఉండే నీ హక్కు, నీ ఆస్తి హక్కుగా నీకు సంక్రమించినటువంటి పుస్తకం మీద ఆడవాడు ఫోటో ఎందుకు వేస్తారు? వేస్తే నీ వేసేవాలి, లేకపోతే కంప్యూటరైజ్డ్ బుక్ మీకు ఇచ్చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజముద్రతో మీకు అందిస్తా ఉన్నాడు. ఇక అది ఎన్ని తరాలైనా మీకు ఉండిపోద్ది. రాజకీయ నాయకులు మేము శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి ఎట్ట శాశ్వతం? మీ హద్దురాళ్ళు, నీకు ఎకరం పొలం ఉంటే 4 వైపులు హద్దురాళ్ళు వేసి ఆయన ఫోటోలు వేసుకుంటాడు. ఇలా ఎక్కడున్నాడు జగన్? అంటే ఏంటి ఉద్దేశం? మీకను పక్కనోడికి తగాదొస్తే అది తీర్చే రైట్ కూడా ఆయనే తీసుకున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ కోర్టుకు పోయే పని లేదు, మేమే తీరుస్తా ఉన్నాడు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే మీ ఆస్తులు కూడా కబ్జా చేయడానికి ఒక ప్రణాళిక రూపకల్పన చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టి ఇలా సమర్థవంతంగా రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చి అన్ని సరిచేసి ఇలా రీసర్వే ద్వారా మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా ఉన్నాం. చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే మళ్ళీ ఎంఆర్ఓ గారి ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోండి, అవన్నీ సరిచేసి మళ్ళీ వస్తాయి. ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.